ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 14వ అధ్యాయము 4వ వాక్యం. పాపసహితులలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును లోకరక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలమున దేవుడు మనకిచ్చిన ఈ వాగ్దానమును బట్టి ఈ వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట, పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు, అలాగున ఎవడును పుట్టనేరడు. పాపసహితుడు అంటే పాపము కలవారు. ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులైన వారు పాపంలోనే మనలను కన్నారండి. పాపములోనే మనలను పెంచారు. పాపంలోనే మనము ఇప్పటికీ జీవిస్తూ ఉన్నాము. అలాంటి మానవుల కొరకు పరిశుద్ధుడైనటువంటి ఆ దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు పరలోకమును విడిచి ఈ లోకానికి వచ్చారు. ఎలా వచ్చారు ఆయన? పాపము కలిగినటువంటి వారిలో నుండి వచ్చారా? పాపము కలిగినటువంటి మానవుల నుండి వచ్చారా? ఆయన కన్యకైన మరియకు జన్మించారు. ఎలా జరిగింది అది అని ఆలోచిస్తే, మరియతో దూత చెప్పిన మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును, గనుక పుట్టబో శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని లోకాసు వార్త 1:35లో చెప్పబడిందండి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే కన్య అయిన మరియ మీదకి వచ్చిందో అప్పుడు సర్వోన్నతిని శక్తి కమ్ముకొనుట చేత ఆమె గర్భమును ధరించిందండి. కాబట్టి పాప సహితునిలో నుండి పాపరహితుడుగా దేవుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూమి మీదకు పంపించారండి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయి, ఈ లోకంలో పాప సహితునిలో నుండి పాపరహితుడిగా పుట్టినవాడు ఎవరైనా ఉన్నారా? ఈ లోకంలో ఉన్నటువంటి 33 కోట్ల మంది నామాలలో ఎవరైనా ఉన్నారా? ఒకసారి ఆలోచన చేసి ఈ వాక్యాన్ని ధ్యానం చేయి. ఈ వాక్యం నీతోనే మాట్లాడుతుందేమో. పాప సహితునిలో నుండి పాపరహితుడినిగా పుట్టగలిగిన వాడు ఎవరైనా ఉన్నారా అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కలేనండి. మరి ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే గనక నీవు ఆలోచన చేయి, వారు ఎంత పరిశుద్ధులు, వారిలో పాపముందా? పాపము మానవుని మీద ఏలుబడి చేస్తూ ఉంది. అలాంటి పాపాల నుండి మనలను పరిశుద్ధులుగా మార్చుటకే ఆయన తన సొంత కుమారుని లోకానికి పంపించారు. కాబట్టి ఈ వాక్యాన్ని నమ్మిన నీవు ఆలోచన చేసి సత్యాన్ని గ్రహించి నిజదేవుని కనుగొనాలనే నా ప్రయాస. కాబట్టి ఈ చిన్న ప్రార్థన నాతో పాటు చేయగలవా? ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, పుట్టుకలో పరిశుద్ధత కలిగిన వాడా, నీకు స్తోత్రము నాయన. నీ నామాన్ని ఉచ్చరించి ఈరోజు ఒక సత్యాన్ని తెలుసుకోవాలని ఆశపడుతున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. అయా, ఇదిగో తండ్రి, పాప సహితునిలో నుండి పాపరహితుడిగా పుట్టగలిగిన వాడు ఎవరును ఈ భూమి మీద లేరు నాయన, మీరు తప్ప. మీరు ఈ పాప సహితునిలో నుండే నాయన పాపరహితుడిగా పుట్టారని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో ఈరోజు వారి జీవితాల్లో గొప్ప మేలును కలుగచేసి నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.